దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, శుభాశీస్సులు. మీరు ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యములోని దేవుని యొక్క మనసు తెలుసుకోవడానికి ప్రభు చేస్తున్న ఈ సదుపాయము, సహాయం కొరకై ప్రభుకు మహిమను చెల్లిద్దాం. మా కొరకును మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు దేవుని మాట ఆదికాండము 13వ అధ్యాయము 9-10 వాక్య భాగాలు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునైనను వెళ్ళినట్లయితే నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. దేవుడు లేని ప్రజల జీవితము ఇలాగే లోతులాగే ఉంటుంది. కనబడ్డదంతా కంటికి ఎంతో చక్కగా కనబడుతుంది, మనసుకు ఎంతో హాయిగా కనబడుతుంది. ప్రియ దైవ జనాంగమా, మనము నాశనం కావడానికి, చెడిపోవడానికి ఒక సెకండ్ చాలు. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ, ముఖ్యంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు, దేవుని పిలుపు కలిగిన సేవకులు, దేవుని అభిషేకం కలిగిన సేవకుల ద్వారా దేవుడు తన ఇంటెన్షన్ని మనకు క్లియర్గా మనకు బయలుపరుస్తూ, మన ఆత్మీయ జీవితం, మన హృదయాంతరంగం ఎలాగుందో కూడా ఈ వాక్య భాగం ద్వారానే క్లియర్గా చూపిస్తున్నాడు. ఈ వింటున్న మాటలన్నీ స్పెసిఫిక్గా నీ గురించే చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయం గమనించండి. వెంటనే అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడు. మీ తల్లిని విడిచి వెళ్ళిపోతావా? మీ తండ్రిని విడిచి వెళ్ళిపోతావా? కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటావా? కలహాలు లేని కుటుంబాన్ని మీరు చూపించగలరా? లేవు, అవి ఉంటాయి అని చెప్పిండు దేవుడు. ఆ మాటకే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోవడమా? వెళ్ళిపోయి ఎక్కడ తన గుడారం వేసుకున్నంటే, దేవుడు సొదొమ గొమొర అనే పట్టణమును నాశనము చేయక ముందు ఆ ప్రాంతమంతా యెహోవా తోట వలె ఉంది. ఒక్క నిమిషము ఆత్మీయ స్థితిలో మనం ఉంటే ఎలా ఉంటామంటే విచారణ చేయగలిగే వాళ్ళం. నీ జీవితంలో దేవుని సన్నిధిలో విచారణ చేసే లక్షణం ఉందా? నీ జీవితంలో ప్రార్థన అంటే దాని ఆప్షన్ ఏంటంటే దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచనను తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ ప్రేయర్. అంటే అడుక్కోవడం కాదు దేవుణ్ణి. మన క్రైస్తవుల్లో ప్రార్థన అంటే అడుక్కోవడమే, ఇంకొకటి లేదు ఆప్షన్. ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు, మన అవసరతలు మాత్రమే కాదు దేవునితో షేర్ చేసుకునేది. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ ప్రార్థన. దేవునిపై ఆధారపడే గుణం ప్రార్థన. దేవుని చిత్తం కొరకు వేచి ఉండడం లక్షణం, అదొక ప్రార్థన ఆప్షన్. అలా ఉంటే, అలా చేస్తే లోతు ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించబడేవాడేమో. గమనించండి. కనుక ఈరోజైనా మన ఆత్మీయ జీవితంలో దేవుని అనుమతి లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఏ పని చేయడానికైనా సాహసించకండి. అన్యజనులు మాట్లాడిన రీతిగా, అన్యజనులు అంటే మీరు అనుకుంటారు దేవుని నమ్మని వారు లేదు, నమ్మని వారు కాదు, నమ్మిన వారని చెబుతూ దేవునిపై ఆధారపడని వాళ్ళు అన్యజనులు అంటే. అలా ఉండకుండా దేవునిపై ఆధారపడి దేవుని చిత్తం కొరకు వేచిందాం. ఆ సొదొమ గొమొర పట్టణము నాశనము చేయక ముందు అనే మాట గమనించండి. సోయారు వచ్చే వరకు యెహోవా తోటలాగా ఉండే. కనుక దేవుని మీద ఆధారపడమే దేవుని నమ్మిన వారి లక్షణం. దేవుని చిత్తము మన జీవితంలో జరగడానికి ఆశించుటే దేవుణ్ణి నమ్మిన వారి యొక్క లక్షణం. పేరుకే క్రైస్తవులమై ఉండి దేవుని ఎరగని అన్యజనాంగము రీతిగా నడుచుకున్న వారమైతే లోతు తన కుటుంబ జీవితంలో సాక్ష్యము కోల్పోయిన విధంగానే ఉంటుంది. అవి మనకు దూరమగును కాక మన జీవితంలో ప్రార్థనాత్మ కలిగిన వారమై
దేవుని సన్నిధిలో విచారణ చేయగలిగిన వారమై, దేవుని ఇష్టం మన జీవితంలో జరిగించే వారమై ఉండునట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ కొద్ది మాటలు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.